హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా పోలీసులతో ఇంకా విక్రమ్ ఇంటికి రావడం జరుగుతుంది. ఇంకా విక్రమ్ని చూసిన కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు. ఇంకా రాధ వెళ్ళి, ఏంటి విక్రమ్ సార్ పోలీసులతో ఇంటికి వచ్చారేంటి అనేసి అడుగుతుంటే, అది పనుండి వచ్చాను అనేసి అంటూ ఉంటాడు. ఇంకా ఏం పని నానా అనేసి సునంద అడుగుతుంది. అది ఒకరిని అరెస్ట్ చేయాలి అనేసి అంటే, అరెస్ట్ చేయాలా, అది మన ఇంట్లో ఎవరు అనేసి అడుగుతూ ఉంటే, ఇంకా అది అనేసి ఇంకా దమయంతి వైపు చూపిస్తాడు. ఒక్కసారిగా కుటుంబం అంతా షాక్ అవుతారు. ఏంటి అటువైపు చూపిస్తున్నావేంటి అంటే, ఇంకా అరెస్ట్ చేయాల్సింది అత్తయ్యని అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అత్తయ్యని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేసి వాళ్ళ నాన్నమ్మ అడుగుతూ ఉంటే, తను నేరం చేసింది అందుకనేసి తనని అరెస్ట్ చేయాలమ్మమ్మ అనేసి అంటాడు. ఇంకా దాంతో తను ఏం నేరం చేసిందిరా, అసలు మతుండి మాట్లాడుతున్నావా అనేసి ఇంకా వాళ్ళ అమ్మమ్మ అడుగుతూ ఉంటే, అవునమ్మమ్మ నాకు మతి ఉండే మాట్లాడుతున్నాను, ఇంకా చిట్టికి యాక్సిడెంట్ చేయించిందే అత్తయ్య, అందువల్లే తనను అరెస్ట్ చేయాలనుకుంటున్నాను, తనని హత్య ప్రయత్నం చేయాలనుకుంది అత్తయ్య అనేసరికి అందరూ షాక్ అవుతారు. రామచంద్రయ్య కూడా షాక్ అయిపోయి, ఏమంటున్నావు విక్రమ్ అనేసి అడుగుతూ ఉంటే, అవును మామయ్య, ఇన్ని రోజులు మనము ఎవరా అనుకున్నాము, కానీ మన ఇంట్లోనే శత్రువుని పెట్టుకున్నాము. అత్తయ్య యాక్సిడెంట్ ఆ రోజు చేపించిందే అత్తయ్య, ఆ విషయము ఆ డ్రైవర్ చెప్పడంతో ఈరోజు ఇంకా నిజం అనేది బయటపడింది అనేసి ఇంకా అరెస్ట్ చేస్తూ ఉంటే, ప్రియా మాత్రం నువ్వు తప్పు బావా, అసలు నువ్వు మా అమ్మ తప్పు చేసిందని ఎలా ఒప్పుకుంటున్నావు, వాడు ఏదో వాగాడనేసి ఎలా అంటున్నావు అనేసి అంటే, నిజాలు ఏంటో కోర్టులో తేల్చుకుందాము, ఇప్పుడు మాత్రం తనని అరెస్ట్ చేసి నేను రూల్స్ పాటించాలి అనేసి తనని తీసుకువెళ్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.